హర్ ఘర్ జల్ కార్యక్రమంలో భాగంగా ప్రతి పల్లెకు ప్రతి ఇంటికి సురక్షిత తాగునీటిని నిరంతరాయంగా అందించే లక్ష్యంతో పనిచేస్తున్నట్టు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. జల్ జీవన్ మిషన్ 2.0 కింద 2028 నాటికి రాష్ట్రంలోని ప్రతి ఇంటికి తాగునీటి కుళాయి లక్ష్యాన్ని సాకారం చేస్తామని ఆయన వెల్లడించారు. ఏపీలో నీటి నాణ్యతను పరీక్షించేందుకు డ్వాక్రా మహిళల సేవల్ని వినియోగించుకోవాలని కోరారు. జల్ జీవన్ మిషన్ ద్వారా వివిధ ప్రాంతాల్లో 9 కోట్ల మంది మహిళలకు దూరం నుంచి నీరు తెచ్చుకునే కష్టాలు తప్పుతాయన్నారు. జేజేఎం 2.0 ద్వారా ఏపీలో ప్రతి ఇంటికి కుళాయి అనే లక్ష్యం నెరవేరుతుందని ఆశిస్తున్నానని తెలిపారు. 2047 వికసిత్ భారత్ లక్ష్యం నెరవేరాలంటే ప్రతి ఇంటికి సురక్షిత తాగునీరు చేరటం ముఖ్యమన్నారు. సౌరశక్తి వినియోగంపై ప్రజల్లో అవగాహన పెంపొందిస్తూ ప్రతి ఇంట్లో సూర్యఘర్ వెలుగులు నింపేందుకు పీఎం సూర్యఘర్ పథకంపై ప్రజల్లో అవగాహనకు సూర్యాంధ్ర ప్రగతి రథాల ద్వారా విస్తృత ప్రచారం కల్పించాలని విజయవాడ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రత్యేకమైన కార్యక్రమం పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన అని ప్రతి ఇంటిపైన సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసుకుంటే అతి తక్కువ ఖర్చుతో మనం ఉచిత విద్యుత్ పొందే అవకాశం ఉందన్నారు. మనకు అయ్యే ఖర్చు సుమారు 4 నుండి 6 ఏళ్లలో కరెంటు బిల్లుల ఆదా ద్వారా తిరిగి వచ్చేస్తుందన్నారు. అనంతరం 20 ఏళ్ల పాటు మనం ఉచితంగా విద్యుత్ పొందే అవకాశం ఉంటుందన్నారు. తాము అధికారంలోనికి వస్తే నగరాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు ఇళ్ల స్థలం కేటాయించి ఇంటి నిర్మాణానికి 4 లక్షల రూపాయలు ఇచ్చి ఇళ్లు లేని వారి సొంత ఇంటి కల నెరవేరుస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారని, అధికారంలోనికి వచ్చి దాదాపు 2 సంవత్సరాలు గడిచినా నేటికి ఇళ్లు లేని పేదవారి సొంత ఇంటి కల నెరవేరలేదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య విమర్శించారు. ఉగాది పండుగకి టిడ్కో ఇల్లు ఇస్తామని ప్రకటించారని, ఉగాది రంజాన్ పండుగలు వెళ్లిపోయినా ఇల్లు ఇవ్వలేదన్నారు. ప్రభావ నామ సంవత్సరంలో పేద ప్రజలకు పరాభవం ఎదురైందని అన్నారు. రాష్ట్రంలో ఎవరైతే అట్రాసిటీస్ బాధితులు ఉన్నారో వారికి సత్వర న్యాయం అందించేందుకు ఎస్సీ కమిషన్ పనిచేస్తుందని రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ కెఎస్ జవహర్ తెలిపారు. ప్రజలకు జరుగుతున్న అట్రాసిటీస్, భూ కబ్జాలకు సంబంధించి బలవంతుల దగ్గర నుంచి బలహీన వర్గాలకు వస్తున్న బెదిరింపులకు సంబంధించి ఎస్సీ కమిషన్ పూర్తిగా పర్యవేక్షించి చర్యలు తీసుకుంటుందని అన్నారు. నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ శాసనసభకు 263 స్థానాలకు పెంచుతున్నట్లు, ఎంపీ స్థానాలను పెంచుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందని, ఈసారైనా మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. అన్ని సామాజిక కోణాలను పరిశీలించి ఎన్నికల్లో వారికి లబ్ధి చేకూర్చే పద్ధతిలో చేయాలన్నారు. ఎస్సీ ఎస్టీలకు జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాలు కేటాయించారని, దాన్ని స్వాగతిస్తున్నామని, బీసీలు ఓబీసీల జనాభా పెరిగిందని, జనగణనలో కుల గణనను చేపట్టి కులాల వారీగా రిజర్వేషన్లు చేయాలని డిమాండ్ చేశారు. తోటి వారికి సహాయం చేయడంలో నిజమైన ఆనందం కలుగుతుందని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ చెప్పారు. దేవుడుకు పూజ, సేవ చేయడం కంటే తోటి వారికి సహాయం చేయడం మంచిదని చెప్పారు. తాను 30 సంవత్సరాలుగా ఇదే విధంగా సొంత నిధులతో తన వంతుగా పేదలకు సహాయం చేస్తున్నానని చెప్పారు. వైద్య సహాయం, పేద విద్యార్థులకు ఫీజులు, జీవనోపాధికి బండ్లు పంపిణీ చేస్తున్నానని అన్నారు. ప్రైవేటు స్టీల్ ప్లాంట్ మీద ఉన్న శ్రద్ధ విశాఖ స్టీల్ ప్లాంట్ మీద ఎందుకు లేదో కూటమి ప్రభుత్వం సమాధానం చెప్పాలని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. మిటర్ స్టీల్ ప్లాంట్ కు చంద్రబాబు ధురంధర్గా, వైజాగ్ స్టీల్ కు ఖల్నాయక్గా మారారని విమర్శించారు. ఆర్సిలర్ మిటర్ స్టీల్ ప్లాంట్ తీసుకురావడంపై గొప్పలు చెబుతూ ఛత్తీస్గఢ్ ను క్యాప్టివ్ మైన్స్ జీఎస్టీతో పాటు 300 కోట్లు సబ్సిడీ ఇస్తున్నారని దుయ్యబట్టారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటుగా ఆహారాన్ని, ఆరోగ్యాన్ని కూడా అందిస్తున్నామని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ చెప్పారు. విద్యార్థులకు చదువుతో పాటుగా ఆరోగ్యాన్ని అందించేందుకు వైద్య శిబిరాలు, టీకాలు ఇవ్వటమే కాకుండా పాఠశాల ఆవరణలో ఆర్ఓ ప్లాంట్స్ ను కూడా ఏర్పాటు చేస్తున్నామన్నారు. విద్యా ప్రమాణాలు పెంపొందించేందుకు ఈసారి బడ్జెట్లో విద్యాశాఖకు కేటాయింపులు కూడా భారీగా పెంచామని చెప్పారు. గత కార్పొరేషన్ ఎన్నికల్లో 22 డివిజన్లకు గాను 19 డివిజన్లు గెలుచుకోవడం సామాన్య విషయం కాదని, ప్రజల్లో ఉండి సేవ చేయడం వల్లే ఇది సాధ్యమైందని వైసీపీ పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వెల్లంపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. పార్టీ కోసం కష్టపడే ప్రతి మాజీ కార్పొరేటర్కు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రాధాన్యత ఇస్తామని హామీ ఇచ్చారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోనికి వచ్చాక అనేక కార్పొరేషన్లను ఆక్రమించిన విజయవాడ కార్పొరేషన్ మాత్రం లాక్కోలేకపోయారని, అది కార్పొరేటర్ల నిబద్ధతకు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్పై చేస్తున్న యుద్ధం ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా తీవ్ర నష్టం తెచ్చిపెట్టిందని, అనేక మంది పిల్లలు, మహిళలు, ప్రజల ప్రాణాలు తీసిందని ఏపీ కౌలు రైతుల సంఘం ప్రధాన కార్యదర్శి ఎం హరిబాబు తెలిపారు. చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకోవాలని, యుద్ధాన్ని పూర్తిగా ఆపాలని, ప్రపంచంలో శాంతిని నెలకొల్పాలన్నారు. యుద్ధం, ఇతర కారణాల వల్ల మన దేశంలో రైతాంగం పండిస్తున్న అనేక పంటలకు ధరలు తీవ్రంగా పడిపోయాయన్నారు. ఒకవైపు పెట్టుబడులు విపరీతంగా పెరిగి నష్టాలతో సాగు చేస్తున్న రైతాంగానికి యుద్ధం గోరుచుట్టుపై రోకటి పోటులాగా తయారైందని అన్నారు. ఈ సమయంలో ప్రభుత్వాలు రైతాంగాన్ని ఆదుకోకపోతే సాగుదారులందరూ తీవ్ర నష్టాలకు గురికావాల్సి వస్తుందన్నారు. క్రైస్తవ ప్రముఖుడు ప్రవీణ్ పగడాల హత్య కేసు మిస్టరీని ప్రభుత్వం ఛేదించాలని వించుపేట సిఎస్ఐ చర్చి వద్ద కె విజయ్ కుమార్ డిమాండ్ చేశారు. ఇది ముమ్మాటికి హత్యనని క్రైస్తవ లోకమంతా నమ్ముతుందన్నారు. క్రమశిక్షణ, నిబద్ధత గల మేధావి అయిన ప్రవీణ్ ను హత్య చేయాల్సిన అవసరం ఎవరికి వచ్చిందో ప్రభుత్వం తేల్చాల్సి ఉందన్నారు.